హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాడ్యూల్ 9కి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా వ్రాయాలనేది చూద్దాం. మాడ్యూల్ 9 పోర్ట్ఫోలియో గణిత బోధన, సాహిత్య విద్య, చట్టబద్ధ విధాన చట్టం గురించి మనకి వ్రాయమని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ మన మాడ్యూల్ 9 పోర్ట్ఫోలియోని కానీ చూసినట్లయితే ఎప్పటిలాగే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత దీక్ష వారు ఇచ్చిన పోర్ట్ఫోలియో కృత్యం కానీ ఒకసారి చూసినట్లయితే ఈ క్రింది ఇవ్వబడిన భావనలో ఒక భావనకు కృత్యములు రూపొందించండి మరియు పిల్లల కోసం సూచనలు, రూబ్రిక్స్ను రూపొందించండి అన్నారు. పూర్ణ సంఖ్యల గుణకారం గురించి కానీ, భిన్నాల భాగాహారం గురించి కానీ, దీర్ఘచతురస్ర వైశాల్యం గురించి కానీ వ్రాయవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, గణిత విద్యతో సంబంధం గల NCF 2005 యొక్క ఏవైనా 3 సిఫార్సులను రాయమన్నారు. అదేవిధంగా NCF 2005 ఆధారంగా పాఠశాల గణితం కొరకు ఏవైనా 3 దృశ్య ప్రకటనలు రాయమన్నారు. ఫ్రెండ్స్, నేను తీసుకున్న తరగతి 5వ తరగతి గణితము, పూర్ణ సంఖ్యల గుణకారము. ఫ్రెండ్స్, అభ్యసన ఫలితాలను కానీ చూసినట్లయితే పూర్ణ సంఖ్యల సంకలనం, వ్యాకలనం మరియు గుణకారాలకు సంబంధించిన సమస్యలను సాధిస్తారు వీళ్ళు. అలాగే పూర్ణాంకాల గుణకార ధర్మాలను సరిచూస్తారు, పూర్ణాంకాల గుణకారంపై ప్రాతినిధ్యం చేస్తారు, గణిత శాస్త్రంలో అమరికల ప్రాధాన్యతను అవగాహన చేసుకుని నూతన అమరికలను సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే బోధనాభ్యాసన వ్యూహాలు ప్రాథమిక స్థాయికి వేరుగాను, ప్రాథమికోన్నత స్థాయికి వేరుగానే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రాథమిక స్థాయి అనుభవాలు, భాష, చిత్ర ప్రదర్శనలు, గుర్తులు అయితే ప్రాథమికోన్నత స్థాయికి పాల్గొనడం, నిమగ్నం కావడం, పరికల్పన చేయడం మరియు సరిచూడడం, సమస్యను పరిష్కారం, సమస్య తయారు చేయడం, దృశ్యకరణము మరియు ప్రాతినిధ్యము, అనుసంధానాలను రూపొందించడము, క్రమబద్ధంగా తర్కించడము, గణితపరమైన సమాచారాలు, భావ ప్రసారము ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకున్నది ప్రాథమిక స్థాయి కాబట్టి బోధనాభ్యాసన వ్యూహాలు వచ్చేసి అనుభవాలు, భాష, చిత్ర ప్రదర్శనలు, గుర్తులు వీటిని తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మొట్టమొదటిది అనుభవాలను కానీ మనం పరిశీలించినట్లయితే విద్యార్థులు వారి యొక్క అనుభవాలని, నిత్య జీవితంలో జరిగిన వాటిని వారి చేత చెప్పించడం చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉదాహరణగా నేను విద్యార్థులు తమ జీవితంలో, నిత్య జీవితంలో అనుభవించిన అనుభవాలను గుర్తు చేసుకుంటారు. ఉదాహరణకు 4 చాక్లెట్లు కొన్నప్పుడు ఒక్కొక్క చాక్లెట్ 2 రూపాయలు చొప్పున కొన్నప్పుడు కొట్టువాడికి 8 రూపాయలు తీసుకున్నాడని సంగతి చెప్తారు. దీనివల్ల 4 చాక్లెట్లు కలిసి 8 రూపాయలు అవడం జరిగింది. ఇక్కడ ఒక గుణకార భావనని వారికి మనం తెలియజెప్పవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, వేరొక విద్యార్థి తన కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరికి 9 రూపాయలు చొప్పున 5కి 45 రూపాయలు తన తండ్రి ఇచ్చాడని ఈ విధంగా నిత్య జీవితంలో జరిగిన సంఘటనలు వారు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక భాష, విద్యార్థులు వీరు పరిశీలించిన పరిశీలనను, అనుభవాలను, పరికల్పన వారి సొంతంగా పదాలు ఉపయోగించి వర్ణించి చెప్పడం ద్వారా ఇక్కడ భాష మీద కూడా వారికి ఒక విధమైన పట్టు సాధించిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో వారు రకరకాల ప్రశ్నలు అడగడం, కొత్త పదాలు నేర్చుకోవడం, గణితానికి సంబంధించిన పదజాలాన్ని తెలుసుకుంటారు వీరు. అలాగే వీటన్నిటి ద్వారా కూడా భాషా నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటుంటారు. ఉదాహరణకు చూసినట్లయితే ఈ క్రింది ఇచ్చిన డాట్ను గుణించమని చెప్పడం, అంటే సొంతంగా వారి మాటల్లో చెప్పడం, ఎన్ని డాట్స్ ఉన్నాయి టోటల్గా, నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి, అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయని చెప్పడం ద్వారా, లెక్కించడం ద్వారా మనం చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇక తర్వాత చిత్ర ప్రదర్శన. క్రింది చిత్రాలను మనం తరగతి గదిలో కానీ హ్యాంగ్ చేసి వీరికి చూపిస్తూ ఇవి ఏ విధంగా గుణకారానికి సంబంధించినవి వాడికి వివరించి చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క ప్లేట్లోనూ 4 స్ట్రాబెర్రీలు చొప్పున మొత్తం 2 ప్లేట్లు కలిపి ఎన్ని స్ట్రాబెర్రీలు ఉన్నాయని చెప్పడం. దీని ద్వారా 4 × 2 = 8 అనే భావనని. అలాగే ఇక్కడ క్యారెట్లు, స్ట్రాబెర్రీస్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, ఇక్కడ పపాయి ఇటువంటి ఇవ్వడం, వీటి ద్వారా ఈ చిత్రాలను గీయడం ద్వారా వారు గణిత భావనని అవగాహన చేసుకుంటారు. ఫ్రెండ్స్, అలాగే ఇటువంటి కృత్యాలు చెప్పడం ద్వారా ఇటువంటి కుర్చీలు చెప్పడం వలన విద్యార్థులు గణితమునకు సంబంధించిన గుణకార భావనల ఆలోచనలు చిత్రాలు గీసి చెప్పగలుగుతారు.
గణిత సంబంధమైన పరిష్కారాలను విద్యార్థుల చిత్ర రూపంలో కానీ విద్యార్థులు చిత్రాలను గీసి కానీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే గుర్తులను ఉపయోగించడం. విద్యార్థులు వారి పరిశీలనను సేకరించిన సమాచారాన్ని గుణకారములకు సంబంధించిన గుర్తును ఉపయోగించడానికి కొన్ని కుర్చీలు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కుర్చీలను చూసినట్టయితే రవి తన ఇంటి కొత్త ఇంటి నిర్మాణానికి అవసరమైన వాటిని కొనడం జరిగినది. అవి ఇసుక, సిమెంటు, కంకర మరియు ఇటుకలు. ఈ వాటి యొక్క ఖర్చులు ఈ విధంగా పట్టిక రూపంలో మనం తయారు చేసి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ పట్టిక మన వర్క్షీట్ లాగా ఇవ్వించినట్టయితే ఇక్కడ మధ్యలో ఉపయోగించిన గుర్తును గుణకారానికి సంబంధించిందని వారు గ్రహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారి చేతే ఫిల్ చేసి యూనిట్ ధర ఎంత, యూనిట్ సంఖ్య, మొత్తం రూపాయలు ఎన్ని వస్తున్నాయి, ఇసుక ఏంటి, సిమెంట్కి, ఇటుక్కి, కంకరకి ఏ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది అని. గణిత సంబంధమైన సమీకరణాలు చెబుతారు. ప్రాథమిక ప్రక్రియలను, గుర్తులను, సంజ్ఞలను ఈ విధంగా ప్రాథమిక ప్రక్రియలను, గుర్తులను, సంజ్ఞలను ఉపయోగించి చెప్పినట్లు మనం వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత క్రింది సమస్యలను సాధించమని వారికి ఈ సమస్యలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ క్రింది కృత్యాలు చూసినట్లయితే రాజు తన ఇల్లు కట్టుటకు తాపీ మేస్త్రికి, సహాయ మేస్త్రికి, కూలి వారికి రోజుకు వారి కూలి కింద ఉంచి పని చేయించాడు. అతని ఖర్చు ఎలా అయింది దాన్ని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. తాపీ మేస్త్రికి రోజువారీ 575 రూపాయలు, సహాయ మేస్త్రికి 475 రూపాయలు, కూలి 350 రూపాయలు కూలీలకి ఇవ్వడం జరిగింది. ఇలా 31 రోజులు పనిచేస్తే ఏ విధంగా మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ క్రింద సమస్యని సాధింపజేయమనాలి ఫ్రెండ్స్. అలాగే 127 × 12 ఎంత అవుతుందని ఈ గుణకారాలను ఇచ్చి వారి చేత సాధింపచేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రూబ్రిక్స్ని కూడా రూపొందించి ఈ పిల్లల యొక్క స్వీయ మదింపును మనం చేయవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే పూర్ణ సంఖ్యల గుణకారంపై విద్యార్థులను గ్రూపులుగా చేసి వాటికి సంబంధించిన సమస్యలు ఇచ్చి దానికి సంబంధించిన రూబ్రిక్స్ని క్రింది విధంగా రూపొందించిన విధంగా ఎవరికి వారు మదింపు చేసుకునే విధంగా మనం కూడా ప్రోత్సహించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమాణము స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3 తీసుకోవడం జరిగింది. పూర్ణ సంఖ్యలపై అవగాహన ఏ విధంగా ఉంది, స్థాయి 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, బాగుందా, ఇంక చాలా బాగుందా అనే విషయాలని ఇక్కడ మనం వారి చేత నమోదు చేయించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పూర్ణ సంఖ్యల గుణకారములకు అవగాహన సామర్థ్యం ఎలా ఉంది, వాళ్ళకి సమస్య పరిష్కారములకు తార్కిక జ్ఞానం ఎంతవరకు వినియోగించుకుంటున్నారో జరిగిందో వివరించాలి ఫ్రెండ్స్. ప్రమాణంగా తీసుకున్నాను. అలాగే పూర్ణ సంఖ్యల గుణకారంలో సరైన గుర్తును వాడుతున్నారా లేదా, అలాగే గుణకార భావనపై చిత్రపటం గీయడంలో వారికి ఏ విధమైన సామర్థ్యం ఉంది, ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ రకంగా రూబ్రిక్స్ను రూపొందించి వారికి ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత వచ్చేసి గణిత విద్యతో సంబంధం గల NCF యొక్క ఏవైనా 3 సిఫారసులు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 1 గణిత బోధన విద్యార్థి ఆలోచనలు హేతుతత్వాన్ని పదును పెట్టేలా ఉండాలి. 2వది అమూర్తాంశాలను దర్శింపచేయాలి. 3 పిల్లల స్వీయానుభవంతో ముడిపడి ఉండాలి ఫ్రెండ్స్. ఈ NCF 2000 సంబంధించి ఈ సిఫారసులు మనకి గత మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ మాడ్యూల్ని పరిశీలించినట్లయితే ఇక్కడ నేను కేవలం 3 రాయడం జరిగింది, అక్కడ ఇంకా ఇవ్వడం జరిగింది. వాటి నుంచి మనం ఈ 3 సిఫార్సుల్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే NCF ఆధారంగా పాఠశాల గణితం కొరకు ఏవైనా 3 దృశ్య ప్రకటనలు చేయమన్నారు ఫ్రెండ్స్. ఇవి గణితం అంటే భయపడకుండా దానికి ఇష్టంగా అభ్యసించాలి, అర్థవంతమైన గణిత సంబంధ సమస్యలను అడగాలి మరియు సాధించాలి, గణితం గురించి మాట్లాడటం, ఇతరులకు చెప్పగలగడం, చర్చ జరపగలగడం, కలిసి పని చేయడం వంటి పిల్లలను చేయించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఈ మాడ్యూల్ని మోడల్గా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది గణిత బోధన సాహిత్య విద్యకు సంబంధించిన చట్టబద్ధ విధాన చట్టం నుంచి ఒక మోడల్గా మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. నా మోడల్ పోర్ట్ఫోలియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.